It's a Friday. One point I wanted to make was this July 3rd, this one Friday will be very different from 51 other Fridays of this year. That we can promise. Very, very, very different. Very unique. Bigger, smaller, different. Very different, very unique. That is what we will definitely promise when you guys come into the theater. And next, సత్య బ్రో గురించి చెప్పాలి. అంటే సినిమా చూసుకుంటుంటే పర్ఫార్మెన్స్ అంటే మామూలుగా సోషల్ మీడియాలో చూస్తుంటాం, పర్ఫార్మెన్స్ పేకాడేసిండు నెక్స్ట్ లెవెల్ అది అని చెప్పేసి వీ కైండ్ ఆఫ్ కీప్ సీయింగ్ అబౌట్ వెన్ వీ సీ గుడ్ పర్ఫార్మెన్సెస్ ఇన్ ఫిల్మ్స్. ఈ పర్ఫార్మెన్స్ సత్య గారిది అంటే ఇట్స్ టు అన్ అదర్ లెవెల్. మైండ్ బ్లాక్ అయిపోయి ఏంది మనిషి, ఈయన ఏంది అసలు, ఈయన 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 చెయ్యలేంది ఏమీ లేదు అసలు. అంటే ఐ వాజ్ జస్ట్ సీయింగ్, ఐ థింక్ మార్నింగ్ నేను సోషల్ మీడియాలో పోస్ట్ చూసిన, లైక్ పూరి గారితో మీరు చేసిన ఫిలిం ఆల్మోస్ట్ లైక్ 2015, 10 years. జ్యోతిలక్ష్మి 11 years. 12th June రిలీజ్ అయింది. మళ్ళీ ఈరోజు 12th June మన జస్ట్ టీజర్ లాంచ్ అయింది. మీరు జస్ట్ ఒక 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 శాంపులే చూసినారు. థియేటర్లో ఆయన పర్ఫార్మెన్స్కి మైండ్ బ్లాక్ అవ్వడం అనేది షూర్ షాట్. అంటే ఈ ఇయర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అని మీరు లే డౌన్ చేస్తే ఎనీ లిస్ట్, ఎనీ మీడియా పర్సన్, ఎనీ ఫిలిం లవర్ అక్రాస్ ఇండియా, ఇఫ్ దే హ్యావ్ టు మేక్ దట్ లిస్ట్, కెన్ నాట్ మిస్ హిజ్ నేమ్. దట్ ఈస్ వాట్ హీస్ డన్ టు దిస్ ఫిలిం. There is no way anybody can miss his name in that list. That is the kind of performance. అది అంటే నాకు ఈ ఇయర్ అని ఏదో తక్కువ చేస్తున్నా అనిపిస్తుంది యాక్చువల్లీ ఇప్పుడు ఆలోచిస్తుంటే. ఇయరే కాదు, గత డెకేడ్గా చూసుకుంటే ఆయన జర్నీలో ఒక లాస్ట్ ఇప్పుడు అదే 11 years అయిందని చెప్తారు కదా, ఆ 11 years లిస్ట్లో ఆ పర్ఫార్మెన్స్ అనేది ఇట్ విల్ బీ టైమ్లెస్. ఇట్ ఈస్ అవర్ ఆనర్ టు హ్యావ్ అ పర్ఫార్మర్ లైక్ హిమ్ ఇన్ అవర్ మిడ్స్ట్. ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్స్ అవర్ ఆనర్. యూ విల్ ఆల్ రియలైజ్ ఆన్ July 3rd. అంటే స్టన్ అయిపోయినాం ఆయన పర్ఫార్మెన్స్కి. అది ఇంకోటి ఒక చిన్న విషయం చెప్తా. అంటే మామూలుగా మేము మార్కెటింగ్ అది చేస్తున్నప్పుడు బ్రో ఆ గెటప్ అది మన చాలా బాగుంది కదా, మీరు కొంచెం దాంట్లో వచ్చి బయటకి మనం అపియరెన్స్ ఇస్తే ఫోటో ఆప్స్ దొరుకుతాయి మనకి అది అని చెప్పేసి మాట్లాడుతుండే. ర్యాండమ్ డిస్కషన్స్ ఉంటాయి కదా ఒక సినిమా గురించి మాట్లాడేటప్పుడు. సో తను ఒకటి చెప్పినారనమాట, ఎప్పుడైతే నేను ఆ పాత్రని పట్టుకున్నానో he went so deep on the last day of the shoot. He was telling us that ఇంకా ఇలాంటి క్యారెక్టర్ ఈ రావు బహదూర్ చూసారు కదా ఎంత డిఫరెంట్ యునీక్గా ఉన్నాడో, అమ్మో అసలు ఇంకా నేను మళ్ళీ ఈయన ఇట్లాంటిది నేను మై పర్సనాలిటీ, మై మైండ్ కెనాట్ టేక్ ఇట్. అంటే ఆ లెవెల్ ఆఫ్ డీప్గా తీసుకున్నారు పర్ఫార్మెన్స్. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఇన్ హిస్ బ్రెయిన్ అండ్ బాడీ బికేమ్ రావు బహదూర్ అండ్ హీ killed it to another level. So thank you so much. అంటే I can go on and on and on. అంటే మీరు తర్వాత చూసినప్పుడు అరే వీడు తక్కువనే మాట్లాడేది అంటారు ఫర్ షూర్. కమింగ్ టు మహా, లైక్ నేను లాస్ట్ టైం సాంగ్ లాంచ్ అప్పుడే చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమాలో ఆయన పెట్టిన ప్రతి ఫ్రేము, ప్రతి ఆర్ట్ పీస్, ప్రతి పర్ఫార్మెన్స్ బిట్ బై బిట్ మీరు కంపల్సరీ ఫోకస్గా చూడాల్సిందే. 1 bit కూడా మీకు సినిమాలో అరే ఏంటిది, ఇది ఫిల్లరో, ఇది మధ్యలో వచ్చింది, ఇది ఏదో, నో వే. స్టార్ట్ టు ఎండ్ కాన్సెప్ట్ ఏదైతే పట్టుకున్నాడో ఆ కాన్సెప్ట్ని మనోడు అసలు ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు హీ మేడ్ ష్యూర్ ఆల్ ద 24 crafts లివ్డ్ దట్ స్టోరీ, దట్ డ్రీమ్. అసలు ఏంటంటే మళ్ళీ సినిమా నేను మల్టిపుల్ టైం చూసిన సినిమా, నేను చూసే కొద్దీ సినిమాలో కొత్త లేయర్స్, అర్రే అమ్మా ఎందుకు వేసిండా ఈ సీను, అర్రే ఎందుకు వేసిండా అని చెప్పేసి ఇఫ్ ఐ అసలు రీవిజిట్ చేస్తుంటే సినిమాని, ఈచ్ అండ్ ఎవ్రీ సీన్, ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఫ్రమ్ అన్ యాక్టర్, బొమ్మ కదిలిచ్చిన ఒక యాక్టరు ఎందుకు కదిలిచ్చిన అనే దానికి ఒక మీనింగ్ పెట్టి సినిమా తీసిన మనిషి. ప్రతి డే ఆన్ సెట్ మార్నింగ్ నుండి నైట్ వరకు ఎన్ని గంటలు షూట్ ఉన్నా ఆయన ఎనర్జీ చూస్తే అసలు ఏంది మనిషి, ఎందుకు ఎట్లున్నాడు, హౌ అంటే
ఈ సంథింగ్ ఎల్స్ అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్ హీ లివ్డ్ హిస్ డ్రీమ్. ఐ థింక్ కేర్ ఆఫ్ కంచర్పాలెం తర్వాత ఈ సినిమా మళ్ళీ మనోడికి థియేట్రికల్ రిలీజ్. హీ విల్ షో ద ఎంటైర్ కంట్రీ వాట్ a Telugu director is. He will be on that list. Trust me when I say this. When you see the film, you will see his craft. His craftsmanship is to another level. అంటే నాకు ఒక పాయింట్లో సినిమాని 4 సార్లు 5 సార్లు అంతా చూసినప్పుడు నిజంగా ఒకసారి మామని కాల్మొక్తా మామ అన్న ఫీలింగ్ వచ్చింది. అరే ఏం తీసినవరా బై